వ్యూవర్స్, వెల్కమ్ టు హనీ ఐడియాస్. నేను మీ లావణ్య. మా పాపకు మొన్న పూల జడ వేయించాము ప్రీ బర్త్డే షూట్ కోసము. ఆ వీడియో మీకు పోస్ట్ చేస్తాను. ముందైతే డ్రెస్ ఎలా వేసానో మీకు చెప్తాను వివరంగా. ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్లో ప్యూర్ పట్టు మెటీరియల్ తీసుకొని ధర్మవరం నుంచి నేను ఆరి వర్క్ వేయించాను. డ్రాపింగ్స్ అయితే ఇలా ఉన్నాయి. ఇదేనండి డ్రెస్. ట్రెడిషనల్ అంటే ట్రెడిషనల్ డ్రెస్సే వేయాలి కదా. డ్రెస్ అయితే ఇలా ఉంది. ముందుగా అయితే హెయిర్ స్టైల్ ఎలా వేసామనేది మీకు వివరంగా చూపిస్తాను. జుట్టు ఫ్రంట్లో కొంచెం పాయలు తీసి నీట్గా ఇలా కర్ల్స్ చుట్టేసింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది అలా వేసిన తర్వాత. జుట్టు అంతా నీట్గా ఇలా దువ్విన తర్వాత ఫ్రంట్ లుక్ కోసం ఫ్రంట్లో ఇలా సెట్ చేసిన తర్వాత హెయిర్ స్ప్రే తీసుకొని తను నీట్గా సెట్ చేసింది హెయిర్ని. ఎందుకంటే పీసులు పైకి లేసి వస్తే బాగుండదు కాబట్టి. ఫ్రంట్ నుంచి లుక్ అయితే ఇలా బాగుంది. మరి పఫ్ఫులు వేసి ఏమాత్రం బోడీగా కనపడకుండా ఇలా దువ్వేసింది. సవరం నేను చిన్న సైజ్ది కొన్నాను. అంటే పిల్లలకి పూల జడ వేస్తే ఎలా సైజు బాగుంటుందనేది డిసైడ్ అయ్యి కొన్నాను. చాలా సాఫ్ట్గా ఉంది అది. జుట్టు అయితే సాఫ్ట్గా ఉండాలి సవరంలో, అప్పుడే పిల్లల జుట్టుకు సెట్ అవుతుంది. అంటే ఏమాత్రం హర్ట్ అవ్వకుండా బాగా కూర్చుంటుంది. నన్ను ఇలా సపోర్ట్ తీసుకుంది. నేను సపోర్ట్ తీసుకుంటే తను అల్లేసింది బ్యూటీషియన్. జుట్టు అంతా నీట్గా కింది వరకు అల్లుకున్న తర్వాత నేను ఒక రెడీమేడ్ సెట్టింగ్ది కొనుక్కున్నాను. దానికి నెట్, తర్వాత జుట్టు లోపల మళ్ళీ దానికి ఇలా బిళ్ళలు ఉంటాయి. ఇది రెడీమేడ్ది కొనుక్కున్నాను నేను. వేసిన జడ పైన మళ్ళీ దీన్ని సెట్ చేయాలి. దానికి థ్రెడ్స్ ఉంటాయి. థ్రెడ్స్తో నీట్గా కట్టేసుకోవడమే అల్లిన జడకి. దానికి ఇట్లా కుచ్చులు కూడా ఉన్నాయి, కింద కనిపిస్తున్నాయి కదా మీకు. మా పాప ఫస్ట్లో అయితే బాగా ఏడ్చింది. కాకపోతే కొంచెం మోటివేట్ చేసి నీట్గా చెప్పి కూర్చోపెట్టాము. తర్వాత జడ వేయించుకోవడానికి ఏమాత్రం ఇబ్బంది పడలేదు, భయపడలేదు. జడకి వేణి సెట్ చేయడానికి బన్ అయితే అవసరం ఉంటుంది. ఈ బన్ నాది కాదు, బ్యూటీషియన్ తీసుకొని వచ్చింది. దానికి సెంటర్లో పెట్టిన పిన్ మాత్రం నాదే. అది సెట్ చేయడానికి యూ పిన్స్ చాలా అంటే చాలా అవసరం అవుతాయి. నా దగ్గర లేదు. ఎందుకంటే ఒరిజినల్ హెయిర్ మనదైతే నీట్గా ఎన్ని యాక్సెసరీస్ అయినా సెట్ చేయొచ్చు. కాబట్టి యూ పిన్స్ చాలా అవసరం ఉంటుంది. 2 to 3 బాక్సెస్ కొనుక్కొని ఉంచుకోవాలి. దీన్ని వేణి అంటారు. దీనికోసమే బన్ పెట్టాము అక్కడ. వేణిని నీట్గా టైట్గా కట్టేసుకోవాలి బన్ను చుట్టూ. ఈ వేణి నుంచే జడకు అందం వస్తుంది. ఇది రెడీమేడ్ది తీసుకున్నాను నేను. తర్వాత ఫ్లవర్స్ రెడీమేడ్ తీసుకున్నాను నేను. ఇది అందరికీ తెలిసే ఉంటుంది. నీట్గా సెట్ చేసుకొని బిళ్ళలు వచ్చిన గ్యాప్లో దీన్ని ఫిక్స్ చేసుకోవాలి. అంటే ఫ్లవర్స్కి బదులు వీటిని ఫిక్స్ చేస్తున్నాను. ఎందుకు వీటిని యూజ్ చేశాను అంటే, ఫ్లవర్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల పిల్లలు ఎక్కువసేపు పూల జడని హ్యాండిల్ చేయలేరు, బరువు అనిపించి ఏడుస్తారు వాళ్ళు. అందుకే నేను ఇలా ఆర్టిఫిషియల్గా రెడీమేడ్ జడ సెట్ చేసుకున్నాను.
జడ వేయడం అయిపోయింది. ఇప్పుడైతే మేకప్ వేయిస్తున్నాను లైట్‌గా. పూల జడ వేసిన తర్వాత మేకప్ వేయకపోతే ఏమాత్రం బాగుండదని చెప్పి లైట్‌గా మేకప్ వేస్తాననింది బ్యూటీషియను. నేను ఓకే అన్నాను. పిల్లలకి మేకప్ వేస్తే ఇంత బాగుంటుందా అని అనిపించింది. అయితే రెగ్యులర్‌గా వేయలేం కదా! ఇలాంటి అకేషన్స్‌లోనే మేకప్ అనేది మనం వేయగలం. చూడండి ఎంత క్యూట్‌గా ఉందో మేకప్ వేస్తుంటే. తను ఏమాత్రం బాధపడకుండగా మేకప్ 1 బై 1 వేయిస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఫైనల్‌గా మేకప్ అంతా అయిపోయిన తర్వాత లుక్ అయితే ఇలా ఉంది. చూడండి తను ఎంత బాగా నవ్వుతుందో. నేనైతే ఈ కమ్మలు, తర్వాత చెంపసరలు మీషోలో కొన్నాను. చాలా తక్కువ కాస్ట్‌లో దొరికింది. లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్‌లో షేర్ చేస్తాను. ఎంత గ్రాండ్‌గా రెడీ చేసినా కూడా చోకర్ ఒకటి వేస్తే చాలండి. చాలా సింపుల్‌గా, బ్యూటిఫుల్‌గా గ్రాండ్ లుక్ ఇస్తుంది. ఇప్పుడైతే హెయిర్ స్టైల్, మేకప్ మొత్తం అయిపోయింది. ఫైనల్‌గా లుక్ ఒకసారి కంప్లీట్‌గా చూసేద్దాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.